హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు నానకూచి కబుర్లు ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసామండి. అదేంటంటే బొరుగుల చిత్రాన్నం. ఆ? బొరుగుల చిత్రాన్నమా? అదేంటని ఆలోచిస్తున్నారా? అవునండి, మీరు కరెక్ట్గానే ఉన్నారు. అదే బొరుగుల చిత్రాన్నం అంటే రాయలసీమలో పుట్టి పెరిగిన ఉగ్గాని. అదేంటి ఉగ్గాని కదా అంటే కాదండి. ఈ ఉగ్గానిని రాయలసీమలో మారుమూల పల్లెలలో నాటు భాషలో బొరుగుల చిత్రాన్నం అని అంటారన్నమాట. సో ఏ విధంగా దాని నాటు పేరు మీకు చెప్పానో అదేవిధంగా ఆ ఉగ్గాని చేసే ప్రాసెస్ అంటే నాటు రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానమాట. సో ఈ రెసిపీలో కొన్ని మెజర్మెంట్స్ని కరెక్ట్గా పక్కా కొలతలతో పాటు చెప్పాను. మీరు వాటిని అలానే ఫాలో అవ్వండి. నేను చెప్పిన టేస్ట్ కరెక్ట్గా నాటు స్టైల్లో వచ్చి తీరుతుంది. సో ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి, దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ గైడ్ మాదిరిగా నేను చెప్తూ ఉంటాను. వాటిని కరెక్ట్గా మీరు అలానే ఫాలో అవ్వండి. మరి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కనుక తరిగిన 3 మీడియం సైజు టమాటోలు, 2 పచ్చిమిర్చి అండ్ అలానే తరిగిన 2 మీడియం సైజు ఆనియన్స్, గుప్పెడి నిండా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, పసుపు, ఉప్పు, ఒక నిమ్మకాయ, పోపు గింజలు అండ్ అలానే 3 రెమ్మల కరివేపాకు. అంతేనండోయ్, ఇక చాలా ఈజీ. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల పల్లీలను పాన్లో వేసి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో బాగా కదుపుతూ వేయించండి. అప్పుడే కరెక్ట్గా వేగుతాయి, సరేనా? అండ్ అలానే వేచిన తర్వాత కొంచెంసేపు పక్కన పెట్టేసి వాటిని పొట్టును తీసేసి అలానే పక్కన ఉంచుకోండి. దాని తర్వాత ఒక గిన్నెలో 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, ఖచ్చితంగా 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మా ఆయిల్ కొంచెం కాగాక అంటే బాగా వేడయ్యాక అందులో తీసుకున్న పోపు గింజల్ని వేయాలన్నమాట. ఆయిల్ వేడెక్కిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే పోపు గింజల్ని వేయండి, సరేనా? సో అందులో తీసుకున్న పోపు గింజల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు అన్నమాట. బట్ నేను ఇక్కడ వేయలేదు. దాని తర్వాత తీసుకున్న కరివేపాకు అండ్ అలానే తీసుకున్న 2 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చి నిలువుగా మధ్యలోకి చేసి వాటిని వేసి కొంచెం అలా కలుపుతూ దూరగా ఫ్రై కానివ్వండి. ఫ్లేమ్ అనేది నేను చెప్పేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఎక్కడ కూడా మసాలా అనేది లేదంటే స్పైసెస్ అనేది మాడవు. అలా ఫ్రై చేసిన తర్వాత తీసుకున్న ఆనియన్స్ వేసి వెంటనే ధనా అని కదుపుతూ ఆనియన్స్ అన్ని లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేయండి. బాగా కలుపుతూ ఉండాలండి, లేదంటే కనుక ఆనియన్స్ ఈవెన్గా కుక్ అవ్వవు. ఆ వెంటనే మనం తీసుకున్న పల్లీలు, రోస్ట్ చేసి పక్కన పెట్టిన పల్లీలను వేసి వాటిని కూడా ఒక 4-5 సార్లు అలా కలిపేసి కరెక్ట్గా 1 నిమిషం పాటు వేగిన తర్వాత 3 తరిగిన మీడియం సైజ్ టమాటోలని వేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అదేంటంటే కనుక టమాటోలను బాగా కలిపి అండ్ అలానే మన రుచికి అనుగుణంగా ఉప్పును వేయాలి. సో ఉప్పు వేయడం వల్ల టమాటాలు బాగా తొందరగా కుక్ అవుతాయి అండ్ బాగా మగ్గుతాయి. సో ఇప్పుడు బాగా కలుపుతూ టమాటాలు మగ్గిన తర్వాత తీసుకున్న పసుపులో 1.5 టీ స్పూన్ల పసుపుని వేసి ఆ పసుపు బాగా కలిసేంత వరకు కూడా ఆపకుండా అలానే కలుపుతూ ఉండండి. ఆ పసుపు అనేది లోపల ఉన్న ఆ స్పైసెస్తో బాగా కలిసిపోవాలి. అలా కలిసిపోయిన తర్వాత మనం గుప్పెడున తీసుకున్న కొత్తిమీరలో సగం కొత్తిమీర వేసి ఆ కొత్తిమీర కూడా బాగా మగ్గేంత వరకు అలా కలుపుతూ ఉండండి. అని ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్కి దగ్గరగా పెట్టండి. అలా మీడియం ఫ్లేమ్ దగ్గరగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ కొత్తిమీర తొందరగా వేగుతుంది. అండ్ అలానే ఎక్కడైనా టమాటాలు మగ్గకుండా ఉంటే కొంచెం సాఫ్ట్ అవుతాయి, బాగా మగ్గుతాయి అన్నమాట. అండ్ అలా కలిపేసిన తర్వాత స్టవ్ని అంటే ఫ్లేమ్ని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసి
తీసుకున్న నిమ్మకాయని పిండేసి అందులో విత్తనాలు తీసేసి అందులో వేసేయండి. వేసి ఆ నిమ్మ జ్యూస్ అంతా బాగా కలిసేంత విధంగా, నిమ్మరసం అంతా బాగా కలిసేంత విధంగా అలా కలిపేయండి. కలుపుతూ బాగా దగ్గరగా కానివ్వండి. ఎంత దగ్గరగా అంటే మనం వేసిన ఆయిల్ అంతా వాటికి పట్టుంటుంది. ఆ ఆయిల్ పూర్తిగా రిలీజ్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్ మీదనే కుక్ అవ్వనివ్వాలి, అంటే వేగనివ్వాలి. అలా లో ఫ్లేమ్ మీద వేగుతూ ఆయిల్ బాగా రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయిన ఆయిల్ చెక్ చేసుకొని తర్వాత మనం తీసుకున్న 300 గ్రాముల బొరుగులని నీటిలో అలా వేసి ఇలా తీసేయాలన్నమాట, లేదంటే మెత్తబడిపోతాయి. సో అలా నీట్గా కడుక్కొని కొంచెం సేపు 1 నిమిషం పాటు ఒక హోల్స్ ఉన్నటువంటి గిన్నెలో వేసి అలా వదిలేస్తే వాటిలో ఉన్న నీరంతా కిందికి జారిపోతుంది. అండ్ వెంటనే ఆ తీసుకున్న కడిగిన బొరుగుని తీసుకొని వచ్చి ఆ మసాలాలో ఏదైతే ఆయిల్ రిలీజ్ అయ్యి కుక్ అవుతుందో ఆ మసాలాలో వేసేయాలి. అంతా ఒక్కసారిగా వేసేయండి. కొద్దిగా వేసి కలుపుతూ ఉంటే కనుక టేస్ట్ అనేది ఈవెన్గా కలవదు. సో అంతా ఒక్కసారిగా వేసి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక్క సైడ్ నుంచి మధ్యలో నుంచి కలపకుండా ఒక సైడ్ నుంచి నిదానంగా కలుపుకుంటూ ఆ గిన్నెని రౌండ్గా తిప్పుకుంటూ బాగా మసాలా అంతా బొరుగుల్లో కలిసేంత విధంగా బాగా కలుపుకోండి. అలా కలిపేసి నిదానంగా వేడవనివ్వండి. అలా కలుపుతూ ఉంటేనే కింద మాడుతూ ఉంటాయన్నమాట. అలా మాడకుండా బొరుగుల్ని కింద నుంచి పైకి, పై నుంచి కిందికి కదుపుతూ ఉండాలి. అలా కదుపుతూ ఉంటే కనుక నాటు స్టైల్లో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని, అదేనండి బొరుగుల చిత్రాన్నం రెడీ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఈ బొరుగుల చిత్రాన్నంని ఎంజాయ్ చేసే ప్రాసెస్లో చాలామంది చాలా విధాలుగా ఎంజాయ్ చేస్తారనమాట. అదేంటంటే కొంతమంది పైనుంచి పప్పుల పొడి వేస్తారు, కొన్ని స్పైసెస్ వేస్తారు, కొన్ని స్పెషల్ పొడి ఉంటుందన్నమాట. నాకు కూడా వాటిని ఆ స్పెషల్ పొడితో తినడమే ఇష్టం అన్నమాట. సో ఈ స్పెషల్ పొడి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చేస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో పెట్టుకొని మేము చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి నోటిఫికేషన్ ఫామ్లో వస్తుంది. అండ్ అలానే మా వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.